వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. నేను కొడితే మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగిపోవాల్సిందే అంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఒక అడుగు ముందుకు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 500 మందికి పైగా బీఆర్ఎస్కి సంబంధించి గతంలో వర్క్ చేసినటువంటి వారితో పాటుగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పాల్గొనబోతున్నారు. రాబోయే 4 ఏళ్లలో ఒక ఎజెండాని సెట్ చేయబోతున్నారు. ప్రధానంగా ఏ విషయాల మీద పోరాడాలి, ఎవరెవరు ఏం మాట్లాడాలి, దిశానిర్దేశం చేయబోతున్నటువంటి కేసీఆర్ భవిష్యత్తుని ముందే ఊహించారా, ప్రణాళికలు అందుకోసమే వేస్తున్నారా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, పార్టీకి కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారా, ప్రజలకు దూరంగా ఉంటున్నారా, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించలేకపోతున్నారా, అసలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఏమయ్యారు అనేది. సో కమింగ్ బ్యాక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందా, ఎట్లా కనిపిస్తుంది? అంటే ఆయన ఇంతకాలం ఫామ్ హౌస్లో ఉన్నా కూడా వీళ్ళకందరికీ దిశానిర్దేశం చేసింది కేసీఆర్ గారే. ఎందుకంటే మీకు తెలుసు, ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు కూడా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్స్, పార్లమెంటరీ పార్టీ మీటింగ్స్ పెట్టడం, సభలో ఏ రకంగా వ్యవహరించాలనే దాని మీద ఇవ్వడం, వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం. అట్లాగే ఈ ఇష్యూస్ మీద కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పోయి తరచుగా ఆయనతో సమావేశం కావడం. తర్వాత మాజీ మంత్రులు తలసాని కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళు కూడా వీలైనప్పుడల్లా వెళ్ళి ఆయనతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం. పల్లారాజేశ్వరుడు అయితే నిత్యం కలుస్తూనే ఉంటాడు. కార్యక్రమాలకు ఆయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ కాకపోయినా, లీడ్ చేయకపోయినా అన్నీ ఆయన డైరెక్షన్లోనే నడుస్తూ వచ్చినాయి. అయితే మొన్న సిద్దిపేట సంగారెడ్డి కార్యకర్తల మీటింగ్లో మీరు ఆ మాట అన్నారు ఆయన. అయితే నా దృష్టిలో అయితే కేసీఆర్ ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవసరం కూడా రాదు. ఆయన పర్సనల్గా దిగి దెబ్బ కొట్టాల్సిన అంత అవసరం కూడా లేదు. ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ 1 year ఆయన ఇంట్లో ఉంటేనే ఇవాళ చాలా మంది వాళ్ళ లోపల అంతర్మదనం, పశ్చాత్తాపం మొదలైనవి. మేము తప్పు చేశామేమో కేసీఆర్ను ఓడించి. అంటే ఇమ్మీడియట్ పాస్ట్ చీఫ్ మినిస్టర్ కదా ఆయన. రేవంత్ రెడ్డి ప్రతి మూవ్ను కేసీఆర్తో కంపేర్ చేస్తారు, సహజంగానే కంపేర్ చేస్తారు. చేసినప్పుడు అసలు ఎక్కడ కూడా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. బట్ ఎందుకని ఎంటైర్లీ డిఫరెంట్ వర్షన్ వినిపించింది? ఇప్పుడు కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమయ్యాడు, అసెంబ్లీ కూడా రావట్లేడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించట్లేదు, అలాంటి దానికి ఎమ్మెల్యేగా ఉండాల్సిందేముంది, మమ్మల్ని చూసి భయపడుతున్నారు, ఇవన్నీ. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డికి కేసీఆర్ బలం ఏందో తెలుసు. వాస్తవంగా ఆయన మీద 90% ప్రభావం కేసీఆర్దే ఉంది. ఏమన్నా చంద్రబాబు ఉంటే ఒక 10% ఉంటుంది. అయితే ఆయన వస్తే ఆయన తట్టుకోలేడని సంగతి తెలిస్తే ఆయనను బాగా దూషించడము, పరుష పదాలతో మాట్లాడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కేసీఆర్కి ఒక బలహీనత ఏంటంటే, ఆయన రాసినప్పుడు సుజన విధేయుడు అని రాస్తాడు. ఆయన నేచర్ కూడా ఎటువంటిదంటే అవమానించే వాళ్ళ దగ్గర ఆయన ఉండడు. అటువంటి సభలకు పోడు ఆయన. ఆ వీక్నెస్ను పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. విపరీతంగా అవమానించే ప్రయత్నం చేశాడు, మైండ్ గేమ్ ఆడాలని చూశాడు. బట్ ఎంతకాలం నడుస్తుంది అది? కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకునిగా ఒక హోదా ఉంది. ఆ హోదా పెట్టుకొని సంవత్సరాల కొద్దీ రాకుండా ఉండలేడు ఆయన. ఒకవేళ ఆయన రావద్దు అనుకున్నప్పుడు ఆ హోదా ఆయన వదిలేస్తాడు. బట్ ఆయన వదిలేయట్లేదు అని అంటే ఈ విల్ కమ్ బ్యాక్. ఆయన అసెంబ్లీకి వస్తాడు. అయితే ఆయన రాకూడదనే రేవంత్ రెడ్డి ప్రయత్నం అంతా. ఆయన వచ్చి సభలో కూర్చున్నాడంటే తెలంగాణ పట్ల ఆయనకున్న నాలెడ్జ్ రేవంత్ రెడ్డి లేదు, ఏ విషయం మీద కూడా. మీరు రాత్రి నిద్రలో అడిగినా కూడా అన్ని స్టాటిస్టిక్స్తో సహా ఆయనకు మెమరీ పవర్ ఎక్కువ కేసీఆర్ గారికి. తర్వాత మొత్తం తెలంగాణ మీద, అన్ని రంగాల మీద పట్టున్నది. మినిస్టర్స్ ఎవరున్నా కూడా అన్ని రివ్యూలు ఆయనే చేసేవాడు. పక్కన మినిస్టర్ ఉండేవాడు, కొన్నిసార్లు ఉండకపోయేది. బట్ ప్రతిసారి బడ్జెట్ రూపకల్పన కానీ, సాగునీటి రంగం కానీ, ఎలక్ట్రిసిటీ రంగం కానీ ఆయనే అశువుగా చెప్పుకుంటూ పోతాడు గంటల కొద్దీ. మీరు తెలుసు కదా, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఆయనే ఇచ్చాడు సభలో. అంటే అంత అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ముందు రేవంత్ రెడ్డి నిలబడలేడు. రెండవది, సంక్షేమం, అభివృద్ధి రంగాలలో ఆయనను ఎక్కడ తప్పుపట్టలేదు మనం కేసీఆర్ని ఏమన్నా తప్పుపడితే మమ్మల్ని పిలవలేదనో, లేకుంటే మా ఇంటర్వ్యూ ఇవ్వలేదనో, అపాయింట్మెంట్ ఇవ్వలేదనో ఇట్లనే తప్పుపడతారు తప్ప అభివృద్ధి, సంక్షేమం ఈ 2 విషయాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా
చేయనంత గొప్పగా చేశాడు. ఆర్థికంగా చూసినా స్టాటిస్టిక్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు 62,000 కోట్లు అని, అంతకుముందు 59,000 కోట్లు అనేది హరీష్ రావు గారు కరెక్ట్ చేశారు. 62,000 కోట్ల ఆదాయం మాత్రమే 2014-15లో ఉండేది. అక్కడి నుంచి ఇవాళ రెవెన్యూస్ని 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. గ్రాంట్స్ అన్ని తీసేసినా కూడా 2.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటే ఒక 10 ఏళ్ల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ, అంటే దేశం అని ఎందుకు అంటున్నా అంటే మొన్న ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం కూడా ప్రపంచంలోనే ఇంత గ్రోత్ రేట్ 10 ఏళ్లలో ఉన్న రాష్ట్రం లేదు మొత్తం ఎంటైర్ వరల్డ్లో. అంటే అంత ఫాస్ట్ గ్రోత్. ఇంకా కరోనా 2 సంవత్సరాలు వేధించినా, ఆయన వచ్చినాక అడ్జస్ట్ కావడానికి 1 సంవత్సరం టైం పోయినా కూడా 7 సంవత్సరాలలో అంత గొప్పగా ఆయన పరిపాలన చేయడం అనేది ఎవరు మచ్చలేని పాలన. అది చిన్న చిన్న ఏమన్నట్టు ఉండొచ్చు. కాకపోతే మీరు అన్నారు కంప్లైంట్ చేయడానికి పెద్దగా లేవు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నప్పుడు డిటాచ్ అయ్యారు అనేది, ప్రజలతో ముఖ్యమంత్రి డిటాచ్ అయ్యారు. దానికి ఆయన చెప్తోంది నేను డీసెంట్రలైజ్ చేశాను, లేకుంటే ఒక హైరార్కీ అనేది ఉంది, నా దాకా రావాల్సిన అవసరం లేదు, వాళ్ళని కలిస్తే సరిపోతుంది అనుకున్నప్పటికీ కూడా మేము వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, స్వయంగా ముఖ్యమంత్రి మా మాటలు వింటున్నాడు, లేకుంటే ఇప్పుడు ప్రజాభవన్ లాగా మార్చిన తర్వాత కంప్లైంట్స్ స్వీకరిస్తున్నారు. అలాంటిది ఎక్కడా స్కోప్ లేకుండా పోయింది, దూరం పెరిగింది. దానికి ప్రధాన కారణం కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి మనుషులు, అందువల్లే ఓడిపోయారు. ఇవన్నీ వాదనలు ఇప్పుడు ఎవరైతే అంటే కేసీఆర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్తాడు కదా, పిడికెడు మందితో ఆ పిడికెడులో నేను కూడా ఉన్నా, పిడికెడు మందితో మొదలు పెట్టామని అన్నారు కదా. అయితే ఒక్కొక్క జిల్లాకు పోయి వందలాది మంది నాయకులను, కార్యకర్తలను పర్సనల్గా కలిసి వాళ్ళందరినీ ఉద్యమంలోకి ఆహ్వానించి తన ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా డోర్స్ ఓపెన్, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి తనతో పాటుగా అట్లా చూసుకున్న వ్యక్తి. గంటలు వాళ్ళతో అంటే ఎంత ఆప్యాయత అనేది చూపెట్టాడు కదా. ఒక్కసారి సీఎం అయినాక ఆయనకు ఆ వెసులుబాటు ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి వచ్చింది. ఆయన విమర్శించాడు ఈ విషయంలో, కానీ ఇప్పుడు కూడా ఆయన సీఎంగా ఆయన ఎవరిని కలవడం లేదు. ఎందుకు అంటే ఆ పొజిషన్ అటువంటిది. సీఎం అని అన్నప్పుడు అంత ఈజీ యాక్సెస్ ఉండదు, వాళ్ళకు కూడా అంత సమయం ఉండదు. ఎప్పుడు బిజీగా ఉంటా ఉంటారు, విజిటర్స్ ఉంటారు, ఇంపార్టెంట్ విఐపీస్ ఉంటారు, వాళ్ళు కావాల్సిన వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటారు. ఈ డిస్టర్బెన్స్లో ఇటువంటి అన్ని డిస్టర్బెన్స్ అనిపిస్తాయి. ఎవరో పోయి బాగున్నావా, ఊరికే కలుద్దామని వచ్చినా అని అంటే ఎట్లుంటుంది? సెల్ఫీల కోసం పోవడం అంటే ఇది సహజంగానే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా డిటాచ్ కావాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే ప్రజాభవన్లో ఇవాళ చిన్నారెడ్డి గారిని కూర్చోబెడుతున్నారు. చిన్నారెడ్డి గారు చాలా సౌమ్యుడు, వచ్చిన వాళ్ళందరినీ ఆయనకు చాలా ఓపిక ఎక్కువ, అందరికీ దరఖాస్తులు తీసుకుంటాడు, మళ్ళీ రిప్లైలు ఇస్తున్నాడు. కేసీఆర్ పీరియడ్లో ఏం జరిగిందంటే కన్సర్న్డ్ ఆఫీసర్లకే అప్లికేషన్లు ఇచ్చుకునేవాళ్ళు. అయితే ఇక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి, ప్రజాభవన్ నుంచి పోతున్నాయి కాబట్టి కొంత ఆఫీసర్లు యాక్టివ్గా దానిలో ఇన్వాల్వ్ అయ్యి రిజాల్వ్ చేస్తున్నారు. అప్పుడేమో ఆ నియంత్రణ లేదు. ఈ తేడా స్పష్టంగా ఉంది. ఆ తేడా తప్ప ప్రజలకు యాక్సెస్ అనేది ఎప్పుడు కూడా సీఎంతో ఉండడం కష్టం. అయితే ఎందుకు వచ్చినాయి అన్ని విమర్శలు అంటే, అంతకుముందు ఆప్యాయంగా భుజం మీద చేసి పేరు పెట్టి పిలిచి ఫోన్లు చేసి మాట్లాడిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా దూరమైంది కదా, సీఎం హోదా వచ్చేసరికి మారిపోయింది కదా అనేది. అంటే మూమెంట్ అవసరాలకు ఎవరు అవసరం, పార్టీ నడపడానికి ఎవరు అవసరం అనే దానిలో కేసీఆర్కి ఒక క్లారిటీ ఉంది. పార్టీ నడపడానికి రాజకీయ నాయకులు కావాలి, మూమెంట్ నడపడానికి ఉద్యమకారులు కావాలి. కాబట్టి ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా ఎవరు వచ్చినా తెలంగాణ ఉద్యమంలో జాక్లో కలుపుకొని పోయాడు ఆయన. బట్ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ప్యూర్లీ రాజకీయ నాయకులు, ఎలక్షన్లో గెలవగలిగే వాళ్ళు, ప్రజలలో పట్టున్న వాళ్ళు, ఎలక్షన్లో ఫోకస్ అయిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఆయనకు అవసరం. ఇక్కడ మిగతా వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి పండుగలప్పుడో లేకుంటే పోయినప్పుడో బర్త్డేలకు ఇట్లాంటప్పుడు కలవడం అయితే తప్ప రోజువారీ కార్యక్రమాలలో వాళ్ళతో ఉండడం అనేది జరగదు. కొన్నిసార్లు ఆయన జిల్లాలలో పోయినప్పుడు అందరినీ కలిసేవాడు, కానీ అది స్టేజ్ మీద ఆయన ఉంటాడు, కింద పబ్లిక్ ఉంటారు, అంతవరకు ఐ కాంటాక్టే తప్ప పర్సనల్గా వచ్చి మాట్లాడేంత అవకాశం దొరకకపోయేది. అది అర్థం చేసుకోవాలి అది ప్రజలంతే.